నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొన్ని చోట్ల హంక పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో చైర్పర్సన్ పీఠాల కోసం రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. నేరేడు చర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, చండూరు, బూత్సూర్, ధర్మపురి, బీంగల్, బించ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మందని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. గడ్డపూతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూరు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, మొత్తం అన్ని కార్పొరేషన్లో పరిస్థితి చూస్తే మాత్రం ఒకసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో మనం చూస్తే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని చోట్ల కూడా కైవసం చేసుకునేటువంటి దిశగా వెళ్తుంది. కొన్ని చోట్ల సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిందని చెప్పవచ్చు. సిరిసిల్ల అట్లాగే జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. జమ్మికుంటలోనూ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించబోతోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటు సిరిసిల్లలో చూస్తే సిరిసిల్లలో కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ 27 స్థానాలను సాధించింది. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రస్తుతం గులాబీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. సిరిసిల్లలో తన ప్రాబల్యాన్ని, తన ప్రాతినిధ్యాన్ని ఖచ్చితంగా కేటీఆర్ చాటుకున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అత్యల్పంగా స్థానాలను అయితే సాధించుకుంది. ఇక వేములవాడలోనూ ఇటు మన బీజేపీ పార్టీ అత్యధికంగా స్థానాలు సాధించుకుంది. వేములవాడలో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలకు పరిమితమైపోయింది. సో డెఫినెట్ గా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా అన్ని స్థానాల్లో మనం చూస్తే వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. ముఖ్యంగా ధర్మపురిలో చూస్తే ధర్మపురిలో క్లీన్ స్వీప్ 15 స్థానాలకు 15 స్థానాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ గా అక్కడ గెలుచుకున్నారు. సో మంత్రి అడ్లూరి తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురిలో సత్తా చాటుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు కేతన్పల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో మాత్రం కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సీట్లు సాధించుకుంది. అక్కడ బాల్క సుమన్ వ్యూహం పనిచేసిందని చెప్పుకోవచ్చు. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి కనిపిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం బీజేపీ దూసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేషన్ల పరిస్థితి చూస్తే మాత్రం నిజామాబాద్, రామగుండం, కరీంనగర్ ఈ 3 మేజర్ కార్పొరేషన్లలో రామగుండం మాత్రమే వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తూ ఉండగా ఇటు నిజామాబాద్ గానీ ఇటు కరీంనగర్ గానీ 2 చోట్ల కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లో, నిజామాబాద్ లో 2 చోట్ల కూడా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా లీడ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గోపాలకృష్ణ, ప్రజలు ఈసారి ఇచ్చిన తీర్పుని మనం ఎలా చూడవచ్చు? కొంత డిఫరెంట్ గానే మారిందని చెప్పొచ్చు. మరి కొన్ని చోట్ల అయితే హంగ్ లాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇండిపెండెంట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఓటర్ తీర్పులో, ఫైనల్ తీర్పులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల తక్కువ స్థానాలు అంటే ఇచ్చారు. ఎక్కడ కూడా మెజార్టీని సాధించినటువంటి స్థానాలను ఇవ్వలేకపోయారు. ఇండిపెండెంట్లు తనకు అనుకూలంగా ఉండడం వల్ల, తమకు మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలో కైవసం చేసుకోగలుగుతుంది. లైక్ మనం బలం పెంచుకునేటువంటి దిశలో వేములవాడ, జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో, కేతన్పల్లి లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పోటీ ఇచ్చినప్పటికీ, ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ అత్యంత బలం అంటే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అక్కడ స్వతంత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మరికొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా ఓట్లు ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే ఫలితాలు రాబోతా ఉన్నాయి. కౌంటింగ్ ఇంతకు ముందే ప్రారంభమైంది కాబట్టి సరైన ఫలితాలు రావడానికి మరొక 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. రైట్ గోపాలకృష్ణ.